బైబిల్లో ఈ ఇద్దరిలో ఒకరు ఎందుకు ఎలా చనిపోయారో మీకు తెలుసా? అయితే ఇలాంటి మరికొన్ని స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, మీ చర్చ్ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, దేవుడు ఆదాము నవలను సృష్టించారు. వారు ఎంతో మంచిగా జీవించారు. ఆ తర్వాత వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏదైనా తోట నుంచి బయటకు పంపించేశారు. ఆ తర్వాత దేవుడు ఆదాముని అవని మీరు విస్తరించండి అని చెప్పి దీవించారు. ఆ తర్వాత ఆదాముకి అవకి ఇద్దరు కుమారులు పుడతారు. అందులో పెద్దవాడు కయ్యను, చిన్నవాడు హేబెలు. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత వారు పెద్దవారైన తర్వాత పెద్దవాడైన కయ్యనేమో వ్యవసాయం చేస్తూ ఉంటాడు, చిన్నవాడైన హేబెలేమో గొర్రెలు కాస్తూ ఉంటాడు. అయితే కయ్యను తన పంట నుంచి కొంత దేవుడికి తీసుకుని వచ్చి ఇచ్చాడు. హేబెలు తన దగ్గర ఉన్న గొర్రెల్లో మొదటి సంతానాన్ని తీసుకుని వచ్చి దేవుడికి అర్పణగా ఇచ్చాడు. దేవుడు హేబెలు సమర్పణను అంగీకరించి కయ్యను సమర్పణని తిరస్కరిస్తాడు. అయితే ఇక్కడ కయ్యను సమర్పణ దేవుడు ఎందుకు తిరస్కరించాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 తన హృదయం సరిగా లేదని చెప్పేసి వాక్యంలో రాయబడింది. కానీ హేబెలు మాత్రం విశ్వాసంతో తనకు ఉన్న దాంట్లో మంచిది ఇవ్వాలని దేవునికి తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, కయ్యను హేబెలు ఇద్దరిలో ఒకరి సమర్పణ అంగీకరించేసరికి తర్వాత పెద్దవాడైన కయ్యను తన తమ్ముడి మీద ఎంతో ఈర్ష్య పెట్టుకొని ఉంటాడు, ఎంతో కోపంతో ఉంటాడు. ఒకానొక రోజున తన తమ్ముడు ఒంటరిగా ఉండడం చూసి తన మీద కోపంతో, తన మీద ఈర్ష్యతో తనని చంపేస్తాడు. అయితే దేవుడు వచ్చి నీ తమ్ముడు ఏడు అడిగినప్పుడు నేనేమన్నా అతనికి పనివాడినా నాకే ఎలా తెలుసు అని చెప్పేసి దేవుడికి కయ్యను ఉత్తరం ఇస్తాడు. అప్పుడు దేవుడు నీ తమ్ముడి రక్తము నాకు మొరబెడుతుందని చెప్పేసి చెప్పినప్పుడు కయ్యను ఎంతో భయపడతాడు. దేవుడు కయ్యను శపిస్తాడు. ఆ తర్వాత కయ్యను అక్కడి నుంచి పారిపోతాడు. మనం దేవుడికి ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా మంచి చేసేటప్పుడు కానీ మన హృదయపూర్వకంగా చేయాలి. హేబెలు ఇచ్చిన రీతిగా చేయాలి. ఇక్కడ హేబెలు మరణించినప్పటికీ కూడా దేవుడితో మాట్లాడుచున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 రాయబడింది. అంటే నీతిమంతుల మొర దేవునికి వినపడుతుందని వాక్యంలో రాయబడి ఉన్నదండి. కయ్యను తప్పు చేసి తను తప్పించుకుందామని చూస్తున్నాడు, కానీ ఆ తప్పుని దేవుడు చూసి కయ్యను దండించాడు. మన విషయంలో కూడా మనం దేవునికి ఏదైనా ఇచ్చినా, లేదంటే ఏదైనా మంచి చేసినా కానీ మన హృదయపూర్వకంగా చేయాలి. మనం ఏ స్వార్థం లేకుండా చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించేవాడిగా ఉన్నాడు. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కయ్యను హేబెలుకి సంబంధించిన స్టోరీ బైబిల్లో ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఏ గ్రంథంలో ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.